ఇప్పుడు మనం ఈ టీపర్ని స్కేల్కి ఎలా ప్లాట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ టీపర్ని ప్లాటింగ్ చేయడం కంటే ముందు ఏం చేయాలంటే ఈ లాంబీ ఏదైతే ఉందో ఈ లాంబీని మనం అన్నిటిని ప్లస్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఎంత ఉంది, 120, 180, 260, 145 ఉంది కదా. ఇది మనం స్కేల్లో ఎగ్జాక్ట్గా అక్యురేట్గా పెట్టలేము. సో ఎప్పుడైతే మనం ఒక అలైన్గా తీసుకుంటామో అలైన్గా తీసుకున్నప్పుడు మనకి పాయింట్స్ అనేది ఎగ్జాక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి పాయింట్స్ ఇది చూడండి, 120 ఉంది. ఏం చేయాలంటే 0 + 120 ఓకే కనిపిస్తుందా, 0 2 1 ఇప్పుడు మనకి ఇది పాయింట్ అనమాట. ఇది 0 పాయింట్ అవుతుంది, ఇది 120 పాయింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 120 పాయింట్ దగ్గర రైట్ సైడ్ ఒక ఆఫ్సెట్ అనేది ఉంది, ఎంత 240 ఆఫ్సెట్. అలా మనం వేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని మనం ల్యాడర్ అని అంటాం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు 120 అయిపోయింది. 120 తర్వాత ఏముంది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 180 అంటే ఇది 180 ఎంత అవుతుంది, 0 0 1 300 పాయింట్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఒక ఆఫ్సెట్ అనేది ఉంది, ఎంత అది 320. సేమ్ నెక్స్ట్ ఇప్పుడు ఎంత, ఈ 260ని యాడ్ చేయాలి, 0 6 5 560 దగ్గర కూడా ఒక ఆఫ్సెట్ ఉంది, ఎంత 460. అండ్ నెక్స్ట్ 145, దీనికి 145 యాడ్ చేయండి, 705 దగ్గర కూడా రైట్ సైడ్కి ఒక ఆఫ్సెట్ ఉంది, ఎంత 160. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 295 దగ్గర కూడా ఒక ఆఫ్సెట్ అనేది ఉంది, 1000 టోటల్ 1000. ఇక్కడ వచ్చేసి ఆఫ్సెట్ 200. ఇలా మనం ల్యాడర్ని వేసుకోవాలి. ఫస్ట్ ఇలా ల్యాడర్ వేసుకున్న తర్వాత టోటల్ ఎంత వచ్చింది మనకి, 1000. టోటల్ 1000 వచ్చింది కదా. ఇప్పుడు మనం స్కేల్లో చూద్దాం. 1:2000 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ 10 అంటే 1000. మనం స్కేల్ 1:2000 తీసుకున్నప్పుడు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 చైన్ లెక్క తీసుకుంటున్నాం మనం. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ 1000 వచ్చింది. 1000 అంటే మనం స్కేల్లో 10 సెంటీమీటర్స్ లెక్క కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇది గ్రౌండ్లో వచ్చేసేమో 1000 మెట్రిక్ లింక్స్. మనం పేపర్లోకి వచ్చేసరికి స్కేల్లోకి వచ్చేసరికి అది 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే సో ఇప్పుడు మనం టోటల్గా 1000 మెట్రిక్స్ చేసుకుందాం, అంటే స్కేల్లో 10 సెంటీమీటర్స్. నేను స్కెచ్తో వేస్తున్నాను, మీరు స్కెచ్తో వేయద్దు. యాక్చువల్గా దీన్ని వేయాల్సింది జెల్ పెన్తో చేయాలి, ఎందుకంటే పాయింట్స్ అనేది మనకి అక్యురేట్గా రావడం కోసం 0.5 mm కన్నా తక్కువ ఉన్న దాన్ని యూజ్ చేయండి. ఇలా మనం 1000 అనే లెంత్ని డ్రా చేసుకున్నాం. సో మీరు ఇప్పుడు ఈ 1000ని డ్రా చేసినప్పుడే స్కేల్ని ఇక్కడి నుంచి తీయకుండా ఇలానే ఉంచి, ఇక్కడ మనకి మధ్యలో పాయింట్స్ వచ్చాయి కదా, ఆఫ్సెట్ పాయింట్స్. ఆ ఆఫ్సెట్ పాయింట్స్ని ఇక్కడ చిన్నగా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంత, 120 దగ్గర ఒకటి ఉంది, 120 అంటే ఇక్కడ వస్తుంది కరెక్ట్గా. ఇక్కడ నేను ఒక పాయింట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎంత, 300 అనేది ఎంత, 3 దగ్గర కరెక్ట్గా 3. నెక్స్ట్ 560 5 అండ్ 560 ఇక్కడ. నెక్స్ట్ 705 అంటే 7కి దగ్గరలోనే. ఓకే నెక్స్ట్ 2000. టోటల్గా మనం ఇలా పాయింట్స్ అనేది పెట్టుకున్నాం. ఇలా పాయింట్స్ పెట్టుకున్న తర్వాత మీ స్కేల్ని తీసుకొని ఎగ్జాక్ట్గా 15 సెంటీమీటర్స్ దగ్గర కింద లైన్ పైన లైన్ అలైన్ అయ్యేటట్టుగా పెట్టుకోండి. ఇక్కడ కింద ఒక లైన్ పైన ఒక లైన్ ఉంటుంది, ఇవి రెండు అలైన్ అయ్యే విధంగా. మీకు ఎలా అలైన్ అవుతుందో చూడండి, చూపిస్తాను. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా, పైన ఒక లైన్ కింద ఒక లైన్. ఇవి 2 లైన్ ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఇలా సెంటర్ చేసుకొని పర్పెండిక్యులర్గా పాయింట్ పెట్టుకొని, ఎంత మనకి ఇటు సైడ్ ఆఫ్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టుకొని, ఆఫ్ సైడ్ వచ్చేసి ఎంత 240. అది ఇటు సైడ్ రైట్ సైడ్ అంటే 1 2 అండ్ 40 అంటే ఇక్కడ ఇది ఒక ఆఫ్ సెట్. ఓకే నెక్స్ట్ పాయింట్ కూడా అంతే.
ఇక్కడ పెట్టుకొని 15 సెంటీమీటర్స్ దగ్గర పెట్టుకుంటే మనకి కింద పైన అలైన్ అవుతుంది నీట్గా. ఇలా పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ ఎంత 320, రైట్ సైడ్ 320. ఓకే, కనిపిస్తుంది ఇలాగా. 320 అంటే 1 2 3 అండ్ ఇక్కడికి 20, రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ 15 దగ్గర పెట్టుకొని ఈ ఆఫ్సెట్ ఎంత 460, 1 2 3 4 అండ్ 60 అంటే 5 తర్వాత 60, రైట్. ఇలా పెట్టుకొని ఆఫ్సెట్ చేద్దాం. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. ఈ పాయింట్ వచ్చేసి 705 దగ్గర 160, 1 అండ్ 60, 1 5 60. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి 200. ఓకే, 200. వన్ అండ్ 2 ఇలా మనం స్కేల్కి తగ్గట్టు ప్లాటింగ్ చేయాలి. ఓకే, ప్లాటింగ్ చేసిన తర్వాత మనం ఈ ఫీల్డ్ లైన్స్ అన్నిటిని జాయిన్ చేద్దాం. ఇలా జాయిన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ మెజర్మెంట్ చూపిస్తుంది. ఈ మెజర్మెంట్ అండ్ మనం చేసిన మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా వస్తే మనం చేసిన ప్లాటింగ్ కరెక్ట్ అన్నట్టు. నేను ఫస్ట్ వీటన్నిటిని జాయిన్ చేస్తాను. జాయిన్ చేసిన తర్వాత మనం వీటి మెజర్మెంట్ చూద్దాం. షర్ట్ అసలు యాక్చువల్గా ఇది ఇలా రావాలి. ఇలా మనం ఒకటి పని స్కేల్కి ప్లాటింగ్ చేసుకోవచ్చు. ఓకే, వీటిని మెజర్మెంట్ ఇచ్చేయండి అండ్ ఇటు ఒక సర్వే నెంబర్స్ వస్తే ఆ సర్వే లైన్స్ మెన్షన్ చేయండి. ఇలా మనం 1:2000కి స్కేల్తోని ప్లాటింగ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.